ఎంతో కాలంగా ఏలూరు ప్రజానీకం అంతా ఎదురు చూస్తున్న క్యాన్సర్ హాస్పిటల్ రోడ్డు ఏదైతే మేము వచ్చిన తర్వాత కూడా 2 సార్లు, అంటే ఇది ప్యాచ్ వర్క్ చేయడానికి కుదరదన్నప్పటికీ కూడా ఎక్కువగా గోతులు ఉండటం వల్ల 2 సార్లు ప్యాచ్ వర్క్ కూడా చేసాం. అలాగే ఆర్ఎండ్బి వాళ్ళు కూడా దీన్ని శాంక్షనింగ్ లిస్టులో పెట్టారు. గత ప్రభుత్వం ఏదైతే బిల్లులు కూడా ఇవ్వకపోవడం వల్ల మరి ఆ కాంట్రాక్టర్ కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటే వెళ్ళకోకుండా మేమందరం కూడా హామీ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు బిల్లులు అవుతాయి. ఎందుకంటే ఇది ఒకసారి క్యాన్సిల్ అయిందంటే మళ్ళీ 3 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ గ్రాంట్ మళ్ళీ వెరిఫికేషన్ చేసి అన్నీ. మరి ఆర్ఎండ్బి ఎస్సీ గారు అవ్వచ్చు, ఆర్ఎండ్బి అధికారులు అవ్వచ్చు, దీన్ని ఫాలో అప్ చేయడంలో కూడా వాళ్ళ కృషి కూడా ఎనలేంది. తప్పనిసరిగా ప్రజలకి మేము జవాబుదారితనంగా ఉంటామన్న ఉద్దేశంతో 100% ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు కింద 700 మీటర్లు వేయాలనేది కృతనిశ్చయంతో. ఎందుకంటే ఈ 700 మీటర్లు వేయకపోతే వర్షాకాలంలో ఇది ఎక్కువ హెవీ ట్రాఫిక్ వెళ్ళే రోడ్డు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇక్కడ సిమెంట్ రోడ్డు వేయాలనేది కోరారు. డెఫినెట్గా 700 మీటర్లతో పాటు 2.3 కిలోమీటర్ అంటే ఇంకా 1.6 బీటీ రోడ్డు వేయడం జరుగుద్ది. మరి ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే బాగా పాడైపోయినాయో గత 5 సంవత్సరాల్లో బయట ఊర్లో నుంచి లోపలికి వచ్చే రోడ్లన్నీ కూడా ఈ రోడ్డుతో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక చిన్నగా, ఎందుకంటే మేము వేసిన తర్వాత కూడా చిన్న ప్యాచ్ వర్కులు చేస్తే చిన్న డ్యామేజీలు జరిగిన రోడ్లు ఏదైతే రైల్వే స్టేషన్ రోడ్డు, ఫిలాస్ఫాట్ రోడ్డు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా ఎన్క్యాప్లో సత్యనారాయణ థియేటర్ రోడ్డు అవ్వచ్చు, పాండురంగ టాకీస్ థియేటర్ రోడ్డు అవ్వచ్చు, అన్నీ కూడా ఎన్క్యాప్లో 6,50,00,000 రూపాయలతో అవి కూడా నిన్న కౌన్సిల్ తీర్మానం చేసి అవి కూడా ఆమోదించడం జరిగింది. అవన్నీ కూడా సంక్రాంతి లోపు అవి కూడా కంప్లీట్ అవుతాయి. ఏలూరు ప్రజానీకం ఎక్కడైనా సరే విరివిగా మార్కెట్లకు వెళ్ళినా ఏలూరు లోపలికి రావాలన్నా ఏ రోడ్డు కూడా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఏదైతే మేము హామీ ఇచ్చామో ఆ రకంగా తయారు చేసి చూపించాం. వీళ్ళు వైసీపీ వాళ్ళకి పని లేనట్టు ఏదో రోడ్లు ఎక్కి 2 రోజులు ఇక్కడ గంతులేశారు, ఏదో కాఫీలు తాగుతున్నట్టు, టీలు తాగుతున్నట్టు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ రోడ్డు మీద డొల్లమని చెప్పండి. రోడ్డు వేసింది మేమే కదా, ఎంత హైట్ ఉందో పక్క తెలుస్తుంది కాబట్టి పక్కన ఇది ఉంది అది ఉంది. మరి ఇక్కడికి రారాళ్ళు. అలాగే మేము బాయ్స్ కాన్వెంట్ దగ్గర రోడ్డు వేసాం, అక్కడికి వెళ్ళరు. జరిగినవి చూపించమనండి. 5 సంవత్సరాల క్రితం వాళ్ళు ఒక్క పని కూడా చేయలే. వాళ్ళకి అసలు రోడ్డు మీద ఎక్కే పరిస్థితి, వాళ్ళకి నైతిక హక్కుకు వైసీపీ ప్రభుత్వానికి అనేది ఏమి లేదు. ప్రజలకి జవాబుదారీతనంగా ఏ రోజున కూడా వాళ్ళు లేరు. ఈ రోజున మా క్యాడర్ అంతా కూడా 5 డివిజన్ల క్యాడర్ ఇక్కడ వచ్చారు. వీళ్ళు కాళ్ళు ఎగరేసుకుని చెప్పగలరు. ఏ వైసీపీ నాయకుడైనా మాట్లాడమని చెప్పండి. సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఏ డివిజన్లో ఏం చేసాం, ఏ డివిజన్లో ఏం చేయబోతున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా కాళ్ళు ఎగరేసుకుని చెప్పగలరు. తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చిందంటే మాట ప్రకారం చేస్తామనేది